ఆనంద అనన్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ శరణ్యను దర్శన్ని హనీమూన్కి పంపించాలని నిర్ణయించుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక అప్పటి వరకు ఆనంద ప్లాన్ ఏంటో తెలియక అనన్య జుట్టు పీక్కుంటూ ఉంటుంది. అప్పుడు లీలావతితో ఆనంద, అక్క, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎంతో ఆశపడి రోహిత్ని అనన్యను హనీమూన్కి పంపించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాను. కానీ చివరి నిమిషంలో కాంచన కల అవ్వడం వల్ల అనన్య హనీమూన్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంది. కాబట్టి ఈ జంటకు బదులుగా దర్శన్ శరణ్యలను హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను. ఏమంటావాక అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు లీలావతి, నేనేమంటాను ఆనంద, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. రోహిత్ అనన్య వెళ్ళలేకపోతే ఏంటి, దర్శన్ శరణ్య వెళ్ళొస్తారు. కావాలంటే మరోసారి ఎప్పుడైనా రోహిత్ అనన్య వాళ్ళు హనీమూన్కి వెళ్తారులే అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఆనంద శరణ్య వైపు చూస్తూ, అమ్మ శరణ్య, హనీమూన్కి వెళ్ళడం నీకు ఇష్టమే కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇష్టమే అత్తయ్య గారు అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య, ఆనంద, నువ్వు ప్లాన్ చేసింది ఇదన్నమాట. నువ్వు అనుకున్నది నేనెలా జరగనిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను, వాళ్ళను హనీమూన్కి వెళ్ళనివ్వను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు దర్శన్ని ఒక్క మాట కూడా అడగకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. శరణ్యను దర్శన్ని హనీమూన్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశానంటున్నారు. కానీ దర్శన్ ఒప్పుకోవాలి కదా. మరిది గారు ఇప్పటి వరకు శరణ్యని తన భార్యగా అంగీకరించలేదు. శరణ్య మీదున్న కోపం ఇంకా ఆయనకి తగ్గలేదు. అటువంటిది ఆయన ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, నేను దర్శన్ని ఒప్పిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. తర్వాత శరణ్యతో, అమ్మ శరణ్య, త్వరగా వెళ్ళి హనీమూన్ కోసమని కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకో, వెళ్ళు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఇక ఎంతో ఆనందంతో గదిలోకి వెళ్ళి తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఆనంద ప్లాన్ చేయడం, అది సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళి తన లగేజ్ అంతా కూడా సర్దుకోవడం, ఇదంతా నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి వీళ్ళను హనీమూన్కి వెళ్లకుండా ఆపాలి. ఇక్కడంటే ఏదో ఒకటి ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఒకటి చేయకుండా ఆపగలుగుతున్నాను. కానీ వారం రోజుల పాటు వీళ్ళిద్దరూ ఏకాంతంగా హనీమూన్కి వెళ్తే ఖచ్చితంగా ఆ శరణ్య దర్శన్ మనసుని మార్చేస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి అనన్య ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు హనీమూన్కి వెళ్లకుండా ఆపగలగాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ దర్శన్ ద్వారా ఈ హనీమూన్ చెడగొట్టాలని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక సాయంత్రం దర్శన్ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే టైంకి కావాలనే అనన్య గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. ఇక అలా సాయంత్రం 7ంటికి దర్శన్ ఇంటికి తిరిగి వస్తాడు. అలా దర్శన్ వచ్చేసరికి అనన్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను మరిది గారు, మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే, దేని గురించి వదినా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అప్పుడు అనన్య, మరేం లేదు అత్తయ్య గారు, నీ గాయం మీద మళ్ళీ కారం చల్లడానికి సిద్ధపడుతున్నారు. నిన్ను శరణ్యను హనీమూన్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా వదినా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అవును దర్శన్, నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నీ అభిప్రాయం ఏంటని అడగకుండానే అత్తయ్య గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నిన్ను ఒక మాట అడిగితే బాగుంటుందని, కానీ ఎలాగైనా సరే నిన్ను ఒప్పిస్తానని అత్తయ్య గారు నాతో చెప్పారు అని అనన్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శరణ్య నీ గురించి లెటర్లో ఎంత నీచంగా రాసిందో నాకు కూడా తెలుసు కదా మరిది గారు, మీరు తేడా అని సంసారానికి పనికిరారని చాలా నీచంగా రాసింది. అటువంటి మీతో కలిసి సిగ్గు లేకుండా హనీమూన్కి రావడానికి ఎలా సిద్ధపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పి అనన్య కావాలని దర్శన్ని రెచ్చగొడుతూ ఉంటే, అప్పుడు దర్శన్, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అయినా వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఇక్కడ కాపురాలు హనీమూన్లు జరిగిపోవో. ఈ జన్మకు శరణ్యను నా భార్యగా నేను అంగీకరించను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హనీమూన్కి తనతో కలిసి నేను వెళ్ళను అని చెప్పి దర్శన్ ఇక ఎంతో ఆవేశంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇటు నుంచి చిచ్చు పెట్టాను, ఖచ్చితంగా దర్శన్ తన తల్లితో గొడవ పడైనా ఈ హనీమూన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది.
ఇక అనన్య దర్శన్ని రెచ్చగొట్టడం మొత్తం కూడా ఆనంద వినేస్తుంది. అనన్య, నీ విషపు బుద్ధి గురించి నాకు తెలుసు కదా, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పి ఆనంద అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి, నాన్న దర్శన్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దర్శన్, దేని గురించమ్మా? హనీమూన్ గురించేనా? హనీమూన్ గురించి అయితే దయచేసి నువ్వు ఇంకా నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడం అంటూ జరగదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదు దర్శన్, నీతో నేను ఒక విషయం మాట్లాడాలి, మన బిజినెస్ గురించి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో బిజినెస్ గురించా? అయితే ఏంటో చెప్పమ్మా అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, మరేం లేదు, మనం ఎప్పటి నుండో ఊటీలో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని నేను అక్కడ ఒక ప్లేస్ కూడా చూశాను. నేను వెళ్దామంటే ఇక్కడ ఉన్న పనుల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఒక్కసారి నువ్వు ఊటీ వెళ్ళి అక్కడున్న ల్యాండ్ని సేల్స్ ఎలా జరుగుతాయనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని వచ్చావంటే త్వరలోనే అక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి మనం రెడీ అవుదామని చెప్పి ఆనంద దర్శన్కి చెబుతూ ఉంటే, సరే అమ్మా, నేను ఊటీ వెళ్ళి అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందనేది మొత్తం కూడా తెలుసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే నీతో పాటు నువ్వు శరణ్యను కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏంటి శరణ్యనా? శరణ్యని నాతో పాటు తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, అది కాదు నాన్న, నీకు తెలుసలేదో శరణ్య ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. తన టాలెంట్ వృధా అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇకపై మన కంపెనీ బాధ్యతల్లో తనకు కూడా భాగం ఇవ్వాలని అనుకుంటున్నాను. తను వేసిన కొన్ని డిజైన్స్ని నేను చూశాను, అవి నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే తను కూడా అక్కడికి వస్తే అక్కడున్న జనాల ఇంట్రెస్ట్ని తను దగ్గరుండి తెలుసుకుంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు దుస్తులు ఎలా ఉంటే నచ్చుతాయో శరణ్య అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. అది మన బిజినెస్కి హెల్ప్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి శరణ్య డిజైన్ చేసిన దుస్తుని మనం ప్రింట్ చేయిస్తే అప్పుడు మన బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అని చెప్పి ఆనంద దర్శన్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరే దర్శన్, ఒకవేళ శరణ్యని నీతో తీసుకువెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు, నేనే నా పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని శరణ్యని తీసుకొని ఊటీ వెళ్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, వద్దులేమ్మా, అసలే అక్కడ చలిగా ఉంటుంది, నీకు చల్లటి వాతావరణం పడదు కదా, మళ్ళీ నీ హెల్త్ పాడవుతుంది, నేనే శరణ్యని తీసుకొని వెళ్తానులే, ఏదో ఒక విధంగా వారం రోజుల పాటు తనను నేను భరిస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా ఆనంద్ అయితే హనీమూన్కి వెళ్ళడం కోసం అని చెప్పి దర్శన్ని కన్విన్స్ చేస్తుంది. తర్వాత ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య, నేను దర్శన్ని కూడా ఒప్పించాను, రేపిక మీ ఇద్దరు ఉదయాన్నే ప్రయాణం అవ్వాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత అనన్య ఆనంద దగ్గరికి వచ్చి, ఏంటి అత్తయ్య గారు, మీ అబ్బాయి మిమ్మల్ని చీకొట్టాడా? హనీమూన్ ప్లాన్ చేసినందుకు మీ మీద విరుచుకుపడ్డా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు, నీకంత సీన్ లేదు, చిన్నప్పటి నుండి వాడిని నా చేతులతో పెంచాను, అటువంటిది వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దర్శన్ ఇంట్లోకి వచ్చేటప్పుడు వాడికి ఏం చెప్పి హనీమూన్ చెడగొట్టాలనుకుంటున్నావో మొత్తం కూడా నేను వినేశాను. నా కొడుకుని ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే వాడికి నచ్చజెప్పే విధంగా నచ్చజెప్పి హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పించాను. రేపే నా కొడుకు కోడలు ఇద్దరూ కూడా హనీమూన్కి ప్రయాణం అవుతున్నారు. నువ్వు ఏం చేసినా కూడా దాన్ని అడ్డుకోలేవు. ఒకవేళ మళ్ళీ రేపు ఉదయం వాళ్ళు వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నా గురించి నీకు తెలుసు కదా అంటూ ఆనంద అలా అనన్య గొంతు పట్టుకొని తాట తీస్తాను జాగ్రత్త అంటూ అలా అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆనంద ఇచ్చిన వార్నింగ్కి ఎంతగానో భయపడిపోతూ, ఈ ఆనందే ఏంటి ఈ విధంగా ప్లాన్ చేసింది, అసలు దర్శన్ శరణ్యని భార్యగానే అంగీకరించలేనని అన్నాడు, హనీమూన్కి వెళ్ళనని చెప్పాడు, అటువంటిది అసలు హనీమూన్కి వెళ్ళడానికి ఎలా ఒప్పుకున్నాడు అని చెప్పి అనన్య జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే
దర్శన్ శరణ్య ఇద్దరు కూడా బయలుదేరి హనీమూన్కి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటారు. ఇక అనన్య వైపు ఆనంద కోపంగా చూస్తూ ఏదైనా ప్లాన్ చేస్తే చంపేస్తానంటూ సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య కూడా ఏమీ చేయలేకపోతుంది. అలా అనన్య ఏం చేయలేక అలా చూస్తూ ఉంటే శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తూ ఉంటారు. అమ్మ శరణ్య, జాగ్రత్తమ్మ, వచ్చేటప్పుడు నువ్వు గుడ్ న్యూస్తో రావాలి. ఈ వారం రోజుల పాటు మీతో పాటు ఎవరు ఉండరు, మూడో మనిషి ఉండరు కాబట్టి ఏకాంతంగా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని దగ్గరయ్యి తిరిగి రావాలి అని చెప్పి ఆనంద శరణ్య చెవిలో చెప్పి ఆనందంగా వాళ్ళని హనీమూన్కి పంపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.